ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కిందట మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే బస్సుల్లో సీటు కోసం పలువురు మహిళలు గొడవలకు దిగుతున్నారు. ఈ పథకం ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో తరచూ ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఈరోజు మహిళల మధ్య ఇలాంటి వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని జహీరాబాద్ నుంచి సగ్గారెడ్డి వెళ్లే బస్సులో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. బస్సులో మొదటగా ఓ మహిళ కర్చీఫ్ వేసింది. అయితే ఆ కర్చీఫ్ని తీసి వేరే మహిళ తన సీటులో కూర్చుంది. దీంతో కోపోద్రిక్తురాలైన మొదటి మహిళ ప్రయాణికురాలు ఆ తర్వాత సీటులో కూర్చున్న మహిళతో తగాదాకు దిగింది. ఇరువురి భీకరమైన ఫైటింగ్ జరిగింది. దీనికి తోడు ఇద్దరి బంధువులు కూడా తీవ్రంగా కొట్టుకున్నారు. పలువురు మహిళలు ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని మరీ కొట్టుకున్నారు. మహిళల గొడవ చూసి బస్సులో ఉన్న ఓ చిన్నారి బోరున విలపించింది. దీంతో బస్సులో ఉన్న మహిళల మధ్య ఘర్షణను ఆపేందుకు ఇతర ప్రయాణికులు ప్రయత్నించారు. కాసేపటి తర్వాత మహిళల మధ్య గొడవ సద్దుమణిగింది. అయితే ఆ బస్సులో ఉన్న కొంతమంది ప్రయాణికులు ఈ ఘటన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ వీడియో ఆన్లైన్లో వైరల్గా మారింది.